కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ ఎగిరేది బీఆర్ఎస్ జెండాని అన్నారు. రాజకీయ జన్మించిన స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్ట జీవితంలో కడియం శ్రీహరి గెలుపొందారని గుర్తు చేశారు. అదే విధంగా అండర్ పాస్ ఐనవల్కు జఫర్గఢ్కు పాలకుర్తికి రోడ్డు మరి 4 ముందు డబుల్ రోడ్ ఉండే 4 లేన్స్ 6 లేన్స్ కూడా జఫర్గఢ్ వరకు అయింది. ఆ రకంగా ఖమ్మం రోడ్డుకు అటాచ్మెంట్ అయ్యే విధంగా పెద్ద రోడ్డు కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గన్పూర్ మార్కెట్ విషయంలో మార్కెట్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడాం కట్టడం జరిగింది. కల్లాలకు సంబంధించిన షెడ్ వేయడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్లు వేసుకుంటున్నాయి. అదేవిధంగా ఆఫీసు భవనాన్ని కూడా మరి మనం గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మార్కెట్లో గొప్పగా లావాదేవీలు జరగడానికి ఈరోజు గొప్పగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మూడవది ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండోర్ స్టేడియాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గిరిజన భవన్ మంజూరు చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గణపురంలో ఇక్కడ పాత గాంధీ దగ్గర నుంచి వెళ్ళి మరి స్టేషన్ గేట్ వరకు రోడ్డు వైడనింగ్ చేయడం కాకుండా సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి ఒక పట్టణ వాతావరణాన్ని మరి మనం అందరం కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా అదొక పెద్ద సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. వరంగల్ జిల్లా